ఈ వీడియోలో నేను మీకు ఒక స్పెషల్ కాంబినేషన్ కంద బచ్చలి కూరని చూపించబోతున్నాను. ఇది చాలా మందికి తెలియదు. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాస్ ఆర్ట్స్ అండ్ వ్లాగ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అన్ని నోటిఫికేషన్స్ మీ ఫోన్కి వచ్చేస్తాయి. దీనికోసం ముందుగా మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ పచ్చిపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి చిటపట్లాడిన తర్వాత దీంట్లో కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని అది కూడా దీంట్లో వేసి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మెత్తబడిన తర్వాత దీంట్లో లైట్గా సాల్ట్, కొంచెం పసుపు, 2 మిరపకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం ముందుగా వాష్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న బచ్చలి కూర, నేనైతే 3 కప్స్ బచ్చలి కూరని తీసుకున్నాను. దీనికోసం ముందుగా 1 కప్ కంద ముక్కల్ని చెక్కు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కుక్ చేసుకొని సాల్ట్, పసుపు వేసి స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈ ఆకుకూర అంతా బాగా మగ్గిపోయి దగ్గరకు వచ్చేంత వరకు దీన్ని మనము ఫ్రై చేసుకుంటూ ఉండాలి. లీఫీ వెజిటేబుల్స్కి పైన లిడ్ పెట్టకూడదు అంటారు కదా, సో మనము ఇలా ఓపెన్ ప్యాన్లోనే ఈ ఆకుకూర అంతా మగ్గి బాగా దగ్గరకు వచ్చేంత వరకు దీనిని కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇలా ఆకుకూరలోని వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఆకుకూర అంతా బాగా తగ్గిపోయేంత వరకు మనము దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు మనం కంద ముక్కల్ని స్ట్రెయిన్ చేసుకొని కూల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, తర్వాత వాటిని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆకుకూర కంప్లీట్గా మగ్గేలోపు ఇప్పుడు మనము ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని వాటర్లో సోక్ చేసి పెట్టుకొని దాంతో వచ్చే గుజ్జుని మనము ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి చింతపండు పులుసు ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఈ ఆకుకూర అంతా మగ్గిన తర్వాత ఇప్పుడు మనము ఈ చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. కర్రీకి ఎంత పులుపు అవసరం అవుతుందో చూసుకొని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చింతపండు పులుసు వాటర్ అనేవి బాగా కాగే వరకు మనము వెయిట్ చేయాలి. అవసరమైతే లిడ్ పెట్టుకొని బాగా బాయిల్ చేసుకోండి. ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ముందుగా చెప్పినట్లు ఉడికించి స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న కంద ముక్కల్ని దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇవి ఇప్పుడు ఈ కర్రీలోని ఫ్లేవర్స్ అన్నీ బాగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు దీన్ని మనము కలుపుకుంటూ ఒకసారి లిడ్ పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇలా లిడ్ పెట్టి ఒక 2-3 మినిట్స్ మనం వదిలేసామంటే ఈ కర్రీలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ కంద ముక్కలు అనేది అబ్జర్వ్ చేసుకుంటాయి. ఇప్పుడు ఒకసారి లిడ్ ఓపెన్ చేసి మనము బాగా కలుపుకొని కర్రీకి సరిపడా సాల్ట్ ఇంకా చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ మనం ముందు కూడా కొంచెం వేసాము, సో చూసుకొని కేర్ఫుల్గా వేసుకుంటే సెట్ అవుతుంది, లేదంటే సాల్ట్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంది ఆకుకూర కాబట్టి. ఇప్పుడు ఈ కారం కూడా కలిసేలాగా బాగా కలుపుకొని ఒకసారి అన్నీ చెక్ చేసుకొని ఈ కర్రీని మనము సర్వ్ చేసేసుకోవడమే. ఎంతో టేస్టీ అయిన కంద బచ్చలి కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.